Hi dear teachers, welcome to my channel Rajesh English Club. Dear teachers, ఈ రోజు క్లాస్ లో మనం కంప్లీట్ గా మ్యాథ్స్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ కి సంబంధించినటువంటి అన్ని విషయాలు చూద్దాం. పర్టికులర్ గా మ్యాథ్స్ లో వాడేటువంటి టూల్స్ ఏంటి, ఈ టూల్స్ కింద మనం చేపట్టాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి టెస్టింగ్ ఐటమ్స్ ఏంటి అనేటువంటిది మీకు క్లియర్ గా నేను రాసి మరి ఇక్కడ పోస్ట్ అనేటువంటి చేస్తా ఉన్నాను. సో మీరు వీటిని ఉపయోగించుకోండి, వీటిని మీరు జస్ట్ మీ క్రైటీరియాగా చూసుకోండి, వీటిని ఒక టెంప్లెట్ లాగా చూసుకోండి. సో మీరు ఇటువంటివి ఏవైనా కానీ రెడీ చేయొచ్చు పిల్లల కోసం. సో వాటికి సంబంధించి మనము మన యొక్క అసెస్మెంట్ బుక్లెట్లో వాళ్ళ చేత చేయించాల్సి ఉంటుంది. సో కాబట్టి వీటిని మీరు ఒక మోడల్గా ఉపయోగించుకోండి, మీ ఓన్గా రెడీ చేసుకోండి, లేదా వీటిని వాడుకుంటారన్న మీ ఇష్టం అది. సో పర్టికులర్గా మ్యాథ్స్కి సంబంధించి టూల్స్ ఏమైతే ఉంటాయి అనేటువంటి తెలుసుకుంటాం. దాంతోపాటు మ్యాథ్స్ అసెస్మెంట్ బుక్లెట్లో మనం ఎట్లా పూర్తి చేయించాలి పిల్లల చేత, ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయించడం కావచ్చు, అండ్ అగైన్ మ్యాథ్స్ బుక్లెట్లో ఆన్సర్స్ రాయించడం కావచ్చు. సో అనేటువంటి విషయాల్ని మనము క్లియర్గా ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సరే, ముందుగా మనము దీని యొక్క ప్యాటర్న్ అనేటువంటి చూద్దాం, టూల్ యొక్క ప్యాటర్న్ అనేటువంటి చూద్దాం. మీ అందరికీ తెలిసిందే 3 టూల్స్ అనేటువంటివి ఉంటాయి. టూల్ 1కి 5 మార్క్స్, టూల్ 2కి 5 మార్క్స్, టూల్ 3కి 5 మార్క్స్, టోటల్గా 15 మార్క్స్కి మనము ఈ యొక్క టూల్స్ అనేటువంటిది తీసుకుంటాం. రిమైనింగ్ 35 మార్క్స్కి మనము ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తాం. సో ఇక్కడ టూల్ 1కు సంబంధించి పర్టికులర్గా మ్యాథమెటిక్స్కి సంబంధించి మనము డెవలప్ చేయాల్సినటువంటి పిల్లలకు సంబంధించి రాయించాల్సినటువంటి విషయాలు ఏంటి అనేటువంటి చూద్దాం. టూల్ 1లో మ్యాథ్స్కి సంబంధించి మనం పిల్లల చేత ఏం డెవలప్ చేయించాలి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ న్యూ మ్యాథ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ మనకు కన్సర్న్ టాపిక్స్ అనేటువంటివి ఉంటాయండి. సో లెట్స్ రీకాల్ అనేటువంటి మెయిన్గా తీసుకుంటూ ఉంటాడు, తర్వాత లార్జ్ నెంబర్స్ అనేటువంటివి ఉంటాయి. టాపిక్స్ ఏవైనా కానీ ఆ టాపిక్ రిలేటెడ్గా పిల్లల చేత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డెవలప్ చేయించడమే దీని యొక్క ఉద్దేశం. అంటే వాటిని చేస్తూ మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్, మనం వర్క్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేశాక పిల్లలు కొత్తగా డెవలప్ చేసుకోవాలి. ఏం డెవలప్ చేసుకోవాలండి? తమంతట తాము క్వశ్చన్స్ రెడీ చేసేటువంటి విధానాన్ని రెడీ చేసుకోవాలి, దాని యొక్క సొల్యూషన్స్ కూడా చేసేటట్లు ఉండాలి. ఇది టూల్ 1కు సంబంధించి మనము పిల్లల చేత చేయించాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అది. సో మ్యాథ్స్కి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటువంటి మనం రెడీ చేయించాలి. అవి వర్డ్ క్వశ్చన్సా, రిమైనింగ్ ఎటువంటి క్వశ్చన్స్ అయినా కానీ మీ ఇష్టం. పిల్లలే సొంతంగా క్వశ్చన్ అనేటువంటిది రెడీ చేయించడం అనేటువంటిది చేయాలి. నేనైతే వర్డ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి తీసుకున్నాను కాన్సెప్ట్, దాని యొక్క సొల్యూషన్స్ కూడా పిల్లలు ఆలోచించాలి. ఒక క్వశ్చన్ డెవలప్ చేశారు, దీనికి ఆన్సర్కి ఏ స్ట్రక్చర్ మనం యూజ్ చేయాలి, ఏ ప్యాటర్న్ మనం ఫాలో కావాలి, స్టెప్స్ ఎలా రాయాలి అనేటువంటివి క్లియర్గా పిల్లల చేత చేస్తే దీని యొక్క పర్పస్ అనేటువంటిది నెరవేరినట్టే లెక్క. ఇక్కడ చూడండి, దీంట్లో క్వశ్చన్ యొక్క జనరేషన్కి క్వశ్చన్ రెడీ చేసినందుకు 3 మార్క్స్, దాని యొక్క సొల్యూషన్కి చేసినందుకు 2 మార్క్స్ అనేటువంటి మనం ఇస్తాం. ఓవరాల్గా 5 మార్క్స్ అనేటువంటిది మనం స్టూడెంట్స్కి అవార్డు అనేటువంటిది చేస్తాం. ఇది దీని యొక్క కాన్సెప్ట్. టూల్ 2కు సంబంధించి యాక్చువల్గా మనము దీంట్లో ఈ అసెస్మెంట్ బుక్లెట్లో పిల్లల చేత చేయించేది ఏం లేదండి. మనం ఆల్రెడీ వాళ్ళ యొక్క నోట్ బుక్స్ ఉంటాయి, ఎక్సర్సైజెస్ ఉంటాయి, వర్క్ బుక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం, రాయిస్తూ ఉంటాం. సో అక్కడ ఉన్నటువంటి టాస్కులు చేస్తూ ఉంటాం స్టూడెంట్స్ చేత. ఈ టాస్కులన్నీ వాళ్ళు 1 టైం కంప్లీషన్, సో ఒకేసారి కనుక చెప్పిన వెంటనే చేస్తూ ఉంటే దానికి 3 మార్క్స్ ఇస్తాం. హ్యాండ్ రైటింగ్ కనుక నీట్గా ఉంటే దానికి 2 మార్క్స్ ఇస్తాం. ఈ 5 మార్క్స్ ఇచ్చినటువంటి మార్క్స్ మనం అసెస్మెంట్ బుక్లెట్లో వేస్తాం మార్క్స్, దాని కింద టీచర్ నోట్ అనేటువంటిది మనం రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ టూల్ చూద్దాం, ప్రాజెక్ట్ వర్క్. సో ప్రాజెక్ట్ వర్క్ మిగతా సబ్జెక్ట్స్కి మ్యాథ్స్కి కొంచెం డిఫరెన్స్ అనేటువంటిది ఉండదు. సో మ్యాథ్స్ ఇన్ ద సెన్స్ మోస్ట్లీ మనం క్లాస్ రూమ్లలో చేస్తూ ఉంటాం. సో సొసైటీలో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేటువంటిది కొంచెం టఫ్ టాస్క్, బట్ నేను తీసుకున్నాను కొన్ని. సో 2 ఐటమ్స్ తీసుకున్నాను ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి, మీరు వాటిని యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ క్లాస్ రూమ్ రిలేటెడ్ తీసుకున్నాను, బట్ అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసేటట్లు కూడా తీసుకున్నాను. సో మీరు ఏదైనా చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సో దీనికి సంబంధించి రిపోర్ట్ రైటింగ్, పిల్లలు రిపోర్ట్ అనేటువంటిది ఎలా రెడీ చేస్తారు అనేటువంటిది 3 మార్క్స్. నెక్స్ట్ ఎలా రాశారు అనేటువంటిది, అంటే నీట్ హ్యాండ్ రైటింగ్, ప్రెజెంటేషన్ ఎలా ఉంది అనేటువంటి దానికి 2 మార్క్స్. ఓవరాల్గా 5 మార్క్స్ మనము మ్యాథ్స్కి సంబంధించి ఇస్తామండి. సో సెకండరీ స్టూడెంట్స్ కూడా సేమ్ అప్లై అవుద్ది. సో మీరు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ పిల్లల చేత రాయించడం చేయించాలి. సో దీనికి సంబంధించి మన నోట్ బుక్స్, వర్క్ బుక్స్, వర్క్ షీట్స్ అనేటువంటివి మనం చేపిస్తాం, దానికి సంబంధించి మార్క్స్ ఇస్తాం. క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ అనేటువంటిది పిల్లలకి ఒక ప్రాజెక్ట్ లాగా కొంత వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే విధంగాను, లేదా క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా అనేటువంటిది మనం చూసుకుంటాం. సో అందరికి కూడా ఇదే అప్లికబుల్ అవుద్ది 3rd to 10th క్లాస్ వరకు. సరే, ఇప్పుడు మనము వీటికి సంబంధించినటువంటి టెస్టింగ్ ఐటమ్స్ అనేటువంటివి, టూల్స్కి సంబంధించి వివిధ రకాల ఎగ్జాంపుల్స్ ఎలా మనం తీసుకోవచ్చు అనేటువంటి చూద్దాం.
ఫస్ట్ థర్డ్ క్లాస్ తీసుకుంటాను. ఈ థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి టూల్ 1 హెడ్డింగ్ కూడా మీకు తెలుసండి, చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్. దీనికి సంబంధించి నేను మీకు ముందే చెప్పినట్లు స్టూడెంట్స్ చేత మనము క్వశ్చన్స్ రెడీ చేయించడం, వాటి యొక్క సొల్యూషన్ చేయించడం అనేటువంటిది చేయాలి. అయితే ఇక్కడ నేను కంప్లీట్గా ఇంగ్లీష్లోనే రాశాను, బట్ ఇంగ్లీష్లో చెప్తారా అంటే కొంచెం కష్టమైనటువంటి విషయమే. సో బట్ వాళ్ళు తెలుగులో చెప్పనివ్వండి, తెలుగులో క్వశ్చన్స్ రెడీ చేయనివ్వండి, వాటిని కొంచెం ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేట్ చేయండి లేదా తెలుగులోనే రాయించండి, అది మీ ఇష్టం అండి. ఓకేనా, నేనైతే ఇంగ్లీష్లో రాయించడం అనేటువంటిది చేస్తున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఐ పర్చేజ్డ్ 1 kg ఆఫ్ టొమాటోస్ ఫర్ 50 రూపీస్. నేను 50 రూపాయలకి టొమాటోస్ తీసుకున్నా 1 kg. 1 kg లేడీస్ ఫింగర్ బెండకాయలని కేజీ 40 రూపాయల చొప్పున తీసుకున్నా. హౌ మచ్ మనీ డూ ఐ హ్యావ్ టు పే ఇన్ టోటల్? సో నేను 1 kg టమోటాలు 50 రూపీస్ తీసుకున్నా, 1 kg టమోటాలు 1 kg లేడీస్ ఫింగర్ 40 రూపీస్ తీసుకున్నా. ఈ రెండు కలిపి నేను మొత్తం ఎంత డబ్బులు అతనికి ఇవ్వాలి అనేటువంటిది ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ రాసినందుకు 3 మార్క్స్ అనేటువంటి మనం అవార్డ్ చేస్తాం. సొల్యూషన్ రాసినందుకు 2 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. సో ఇక్కడ మనం చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే, ఇక్కడ మనం అడిషన్ అనేటువంటి చేస్తాం. సో 50 + 40 90. సో టోటల్ మనీ టు బి పెయిడ్ 90 రూపీస్. ఓకేనా అండి, ఈ క్వశ్చన్ అనేటువంటి నేను తీసుకున్నాను. ఈ క్వశ్చన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి, లేదా మీరు ఓన్గా అయినా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. వీటిని నీట్గా మనము అసెస్మెంట్ బుక్లెట్లో రాయించాలి. సో మీరు రాయించేటప్పుడు ఇది సింపులే కదా, ఒకదానికి 5 మార్కులు ఎందుకు, స్పేస్ చాలా ఉంది, మేము 2 ఎగ్జాంపుల్స్ చేయిస్తాము, 2 క్వశ్చన్స్ రెడీ చేయిస్తామంటే అది మీ ఇష్టం అండి. సో అప్పుడు మీరు మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు ఒక్కొక్క దానికి 2.5 మార్క్ అనేటువంటిది తీసుకోవాలి. లేదు ఒకటే తీసుకుంటారంటే సో 5 మార్క్స్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్స్ను డివిజన్ అనేటువంటిది మనం చేయాలి. ఓకేనా అండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఆన్ ద అకేషన్ ఆఫ్ చిన్నీస్ బర్త్డే, చిన్ని బర్త్డే అంట, తన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆమె డిస్ట్రిబ్యూట్ చేసింది 9 చాక్లెట్స్ని 3 ఫ్రెండ్స్కి ఈక్వల్గా. హౌ మెనీ చాక్లెట్స్ డిడ్ ఈచ్ వన్ గెట్? ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి అనేటువంటి దీని యొక్క క్వశ్చన్. ఈ క్వశ్చన్ రెడీ చేసినందుకు 3 మార్క్స్. ఇంగ్లీష్లోనే రాయాలి అనేటువంటిది ఏం లేదు. సో మీరు మదర్ టంగ్లో రాయించండి, లేదా చెప్పిన దాన్ని కొంచెం ట్రాన్స్లేట్ చేసి మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి, ఎలాగైనా చేయించండి. ఓకేనా. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ 9 అండి, నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ 3. సో నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఈచ్ ఫ్రెండ్ గెట్స్, ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి. ఇక్కడ మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటంటే డివిజన్ మనం చేయాలి. సో డివిజన్ చేసాం, 3 అనేటువంటిది ఆన్సర్. సో ఇలా పిల్లలు చేస్తే దీనికి 2 మార్క్స్ ఇస్తాం, సొల్యూషన్కి, క్వశ్చన్కి 3 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి టూల్ 3 కింద ప్రాజెక్ట్ వర్క్స్ అనేటువంటి మనం తీసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి 2 ఐడియాస్ అనేటువంటి నేను తీసుకున్నాను. సో మీకు నచ్చితే వీటిని యూజ్ చేయండి, లేదా మీరే డిఫరెంట్గా ఈ ప్రాజెక్ట్ వర్క్స్ని రెడీ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో ఒకసారి ఈ ప్రాజెక్ట్ వర్క్ చూడండి. ఇక్కడ నేను ఏం చేశాను అంటే నెంబర్స్ తీసుకున్నా. సో వాటి యొక్క ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్ ప్లేస్ వాల్యూకి సంబంధించి మనం ఇక్కడ మ్యాచ్ అనేటువంటి చేయాలి. సో ఎగ్జాంపుల్ చూడండి 9 to 81. సో ఇక్కడ నేను కొన్ని నెంబర్స్కి బబ్లింగ్ అనేటువంటి చేసా. సో ఈ బబుల్కి సంబంధించి ఉన్నటువంటి నెంబర్కి సంబంధించినటువంటి ఫేస్ వాల్యూ ఏంటి, ప్లేస్ వాల్యూ ఏంటి అనేటువంటిది మనము ఇక్కడ మ్యాచ్ చేయించాలి. చూడండి 2763, 2763. ఇక్కడ 2 అనేటువంటి దీని యొక్క ఫేస్ వాల్యూ ఎంత అండి, ఫేస్ వాల్యూ సేమ్ మారదు కదా. సో ఇది నెక్స్ట్ దీని యొక్క ప్లేస్ వాల్యూ 2000 ప్లేస్లో ఉంది కాబట్టి 2000. సో ఇలా మనం వాళ్ళ చేత మ్యాచ్ అనేటువంటిది చేయించాలి. ఇండిపెండెంట్ వర్క్ కింద మీరు ఇది చేయించండి. ఓకేనా. సో ఇలా మనం అన్నిటిని మ్యాచ్ అనేటువంటిది చేయించాలి. ఇది ఒక ప్రాజెక్ట్ కింద నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ అనేటువంటి తీసుకున్నాను. సో ఈ యొక్క కంటెంట్ రిలేటెడ్గా వెజిటబుల్ ప్రైసెస్ అనేటువంటిది షాప్లో కనుక్కోవాలి అనేటువంటి విషయాన్ని నేను పిల్లలకి చెప్తున్నాను. సో కనుక్కోవడంతో పాటు అంటే వాటి యొక్క కేజీ ప్రైస్ కనుక్కుంటారు, అగైన్ 2 kgsకి ఎంత ప్రైస్ అవుతుందో వాళ్ళు లెక్కేస్తారు. ఇది కాన్సెప్ట్. సో టొమాటోస్ తీసుకోండి, వాళ్ళు అడుగుతారు టొమాటో 40 రూపీస్ అని చెప్పారు అనుకోండి, 1 kg 40 రూపీస్ కాస్ట్ అవుతే 2 kgs ఎంత అవుద్ది, వాళ్ళు అక్కడ మల్టిప్లై చేస్తారు. సో 80 రూపీస్ అనేటువంటిది అవుతుంది. సో ఇలా మనము పిల్లల చేత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయించవచ్చు అండ్ అగైన్ మల్టిప్లికేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ని వాళ్ళ చేత చేయించవచ్చు. దీన్ని నేను ప్రాజెక్ట్ వర్క్గా తీసుకున్నాను. సో 5 మార్క్స్ ఇది, బట్ మరీ 5 అయితే బాగుండదు కదా. సో అందుకని నేను 10 ఐటమ్స్ అనేటువంటిది ప్రతి చోట తీసుకుంటా ఉన్నాను. సో మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది పిల్లల చేత చేయించండి. ఇది అసెస్మెంట్ బుక్లెట్లో చేయించాలి. ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేత గ్యాదర్ చేయించి వాటిని అసెస్మెంట్ బుక్లెట్లో వాళ్ళ చేత నీట్గా నింపించాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఓకేనా. సో థర్డ్ ఫినిష్ అయిందండి. నెక్స్ట్ 4th క్లాస్ చూద్దాం. 4th క్లాస్లో టూల్ 1 చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్కి సంబంధించి నేను 2 క్వశ్చన్స్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే మల్టిప్లికేషన్ అనేటువంటి ప్రాసెస్ తీసుకున్నా. కాస్ట్ ఆఫ్ ఏ పెన్ ఈస్ 10 రూపీస్.
సో ఒక పెన్ కాస్ట్ 10 రూపీస్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 10 పెన్స్? 10 పెన్నుల ధర ఎంత? సో మీరు ఎప్పుడైతే మల్టిప్లికేషన్ పిల్లలకి చెప్తారో స్టూడెంట్స్కి, సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ రెడీ చేయండి అంటే ఖచ్చితంగా వాళ్ళు తెలుగులో ఏదో క్వశ్చన్ అనేటువంటి చెప్తారు. దాన్ని మనం ఇక్కడ రాయించాలి క్వశ్చన్తో పాటు సొల్యూషన్. సో క్వశ్చన్కి 3 మార్క్స్, సొల్యూషన్కి 2 మార్క్స్ అనేటువంటిది మనము డివిజన్ అనేటువంటిది ఉంటుంది, మీకు నేను చెప్పాను. సరే, 1 పెన్ కాస్ట్ 10 రూపీస్, 10 పెన్ కాస్ట్ ఎంత అంటే 10 into 10 100 రూపీస్ అవుద్ది. సో ద కాస్ట్ ఆఫ్ 10 పెన్స్ ఈజ్ 100 రూపీస్. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ తీసుకున్న, ఇక్కడ డివిజన్ అనేటువంటిది తీసుకున్నాను చూడండి. 1 day 6 workers went to రంగయ్యస్ ఫీల్డ్ ఫర్ వర్క్. ఒకసారి 6 మంది రంగయ్య పొలానికి వెళ్ళారు పని చేయడానికి, వాళ్ళకి మొత్తం 720 రూపాయలు డబ్బులు వచ్చాయండి, ఇదేం లేదండి. సో హౌ మచ్ మనీ ఈచ్ వన్ గెట్స్? ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? సో ఎప్పుడైతే మనము ఇచ్చినటువంటి మనీ నుంచి ఈక్వల్గా డివిజన్ చేస్తామో దాని అర్థం అక్కడ మనం డివిజన్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటి చేయాలి. సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ రాశాను, రిసీవ్డ్ మనీ రాశాను, ఒక్కొక్కరికి ఎంత వచ్చిందని తెలియాలంటే మనం ఇక్కడ డివిజన్ అనేటువంటి ప్రాసెస్ చేయాలి. ఈ డివిజన్ అనేటువంటి చేశాను. సో ఈచ్ వన్ గెట్స్ 120 రూపీస్, ఇలా వాళ్ళు రాయాలి. తెలుగులో చెప్పినా అగైన్ ఇంగ్లీష్లో మనం వాటిని ఇక్కడ ప్రాక్టీస్ చేయించాలి. సో మనం వర్క్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కొంచెం పిల్లల చేత చేయిస్తూ ఉంటే, చెప్పిస్తూ ఉంటే అలవాటు అవుద్దండి, ఇబ్బంది ఏం లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ చేయిస్తుంటే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళే దానికి తగ్గట్టు ఆన్సర్స్ చెప్తారు. నెక్స్ట్ 4th సంబంధించి ప్రాజెక్ట్ వర్క్స్ ఏమి తీసుకోవచ్చో చూడండి. ఇక్కడ నేను ఒక టేబుల్ ఇచ్చాను, ఈ టేబుల్ని ఫిల్ చేయమని స్టూడెంట్స్కి చెప్పాను. ఆ టేబుల్ ఏంటంటే డివిజన్కి సంబంధించినవి. ఈ డివిజన్ అనేటువంటిది పిల్లలు పక్కన చేస్తారు. చేసిన తర్వాత దాని యొక్క డివిడెండ్ ఎంత, డివైజర్ ఎంత, కోషియంట్, రిమైండర్ అనేటువంటిది ఇక్కడ ఫిలప్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 5 ఉంది, మనము 2 తోటి డివిజన్ చేస్తాం. సో 5 2తో డివిజన్ చేయాలి, అదే కదండి ఇక్కడ ప్రాసెస్. సో 2 2 4, ఇక్కడ రిమైండర్ 1 ఉంటుంది. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించి డివిడెండ్ ఎంత పంచుతున్నాం మనము 5, డివైజర్ ఎంతమంది పంచుతున్నాం 2, కోషియంట్ ఎంత, ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి 2, ఎంత మిగిలింది 1. సో ఇలా మనము ఒక్కొక్క డివిజన్కి సంబంధించి ఫిలప్ చేయిస్తాము. ఒకటి చెప్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని స్టూడెంట్స్ చేస్తారు. ఈ విధంగా మనం ఈ టేబుల్ని ఫిలప్ చేయిస్తాం. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను నేను, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ మీటర్స్. నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. ఈ ఐటమ్స్లో కొన్ని మీటర్లలో కొలుస్తాం, కొన్ని సెంటీమీటర్లలో కొలుస్తాం. మరి దేంతో ఏది కొలుస్తాం అనేటువంటిది టిక్ అనేటువంటిది చేయాలి, ఓకేనా అండి. ఎగ్జాంపుల్ చూడండి, లెంత్ ఆఫ్ ద ఫ్లాగ్ పోల్. ఫ్లాగ్ పోల్ ఉందండి. సో ఫ్లాగ్ పోల్ని మనం సెంటీమీటర్లో కొలుస్తామా? కాదు, మీటర్లో కొలుస్తాం. ఇక్కడ మీరు టిక్ చేయించండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ యువర్ ఫింగర్. మీ ఫింగర్ని సెంటీమీటర్లో కొలుస్తామా? అంత పెద్దగా ఉంటుందా మన వేళ్ళు? కాదు కదా. సో అవి సెంటీమీటర్ దగ్గర టిక్ చేయించండి. సో ఇలా మనము ఈ ఐటమ్స్కి సంబంధించి మీటర్లలో కొలుస్తామా లేదా సెంటీమీటర్లలో కొలుస్తామా అనేటువంటిది మనం చూసుకొని ఇక్కడ టిక్ చేయమని చెప్పాలి. సో దీన్ని నేను ప్రాజెక్ట్ వర్క్ కింద తీసుకున్నాను. 4th క్లాస్ సంబంధించి ఈ 2 ఐటమ్స్ తీసుకున్నాను. మీకు ఏది నచ్చితే అది వాడుకోండి. నెక్స్ట్ 5th క్లాస్కి సంబంధించి టూల్ 1 చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్కి సంబంధించి నేను 2 ప్రాబ్లమ్స్ అనేటువంటి తీసుకున్నా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే శివ హ్యాస్ 6750. శివ దగ్గర ఎంత మనీ ఉంది? రమ్య దగ్గర 8795 ఉంది. ఫైండ్ ద టోటల్ మనీ విత్ శివ అండ్ రమ్య. సో శివ రమ్య దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులు ఎంత అనేటువంటిది ఇక్కడ మనము చేయిస్తాము. సో ఈజీ కదా ప్రాబ్లము. సో ఈ ప్రాబ్లం రాసిన 3 మార్క్స్. సొల్యూషన్ చూడండి, శివ దగ్గర ఇంత ఉంది, రమ్య దగ్గర ఇంత ఉంది, టోటల్ మనీ అంటే అడిషన్ చేస్తాం. సో అడిషన్ చేసి ఇలా రాసినందుకు మనం 2 మార్క్స్ అనేటువంటిది అవార్డ్ చేస్తాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, వీ వెంట్ టు ఏ హోటల్. మేము ఒక హోటల్కి వెళ్ళాం. ద కాస్ట్ ఆఫ్ 1 meal ఈజ్ 95 రూపీస్. ఒక మీల్ కాస్ట్ వచ్చేసి 95. సో వీఆర్ 5, మేము 5 మంది ఉన్నాం. హౌ మచ్ ఐ హ్యావ్ టు పే ఫర్ 5 meals? 5 mealsకి నేను ఎంత అమౌంట్ పే చేయాలి అనేటువంటిది క్వశ్చన్, ఓకేనా. కాస్ట్ ఆఫ్ 1 meal, ఒక మీల్ కాస్ట్ 95 రూపీస్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ 5 members. 5 meals కాస్ట్ వచ్చేసి మల్టిప్లై అనేటువంటిది చేస్తాము. సో ఇక్కడ 475 అనేటువంటిది టోటల్ కాస్ట్ అనేటువంటిది అవుతుంది. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ అనేటువంటి పిల్లల చేత చెప్పించడం, సొల్యూషన్ చేయించడం అనేటువంటిది టూల్ 1 యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ 5th క్లాస్కి సంబంధించి టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్ ఏం తీసుకున్నామో చూడండి. ఇక్కడ నేను కొన్ని గ్రోసరీ ఐటమ్స్ అనేటువంటివి తీసుకున్నాను. షుగరు, గ్రౌండ్ నట్, రెడ్ గ్రాము, గ్రీన్ గ్రామ్, వీట్ ఫ్లవర్, బాస్మతి రైస్, బెంగాల్ గ్రాము, జాగరి, టామరిండ్, మైదా. దీని యొక్క ప్రైస్ అనేటువంటిది ఇక్కడ నేను రాశానండి. నెక్స్ట్ క్వాంటిటీ అనేటువంటిది ఇక్కడ రాశాను. సో ప్రైస్ ఇన్ ద సెన్స్ 1 kg అండి. 1 kg 42 రూపీస్ అయితే 12 kgs ఎంత అవుద్ది? అప్పుడు వాడు ఏం చేస్తాడు మన స్టూడెంట్? 42 × 12 మల్టిప్లై చేసుకుని వచ్చినటువంటి ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ వేస్తాడు. సో ఈ విధంగా మనము వీటిని మల్టిప్లై చేయిస్తూ టోటల్ కాస్ట్ అనేటువంటిది ఇక్కడ వేయించాలి. ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది తీసుకున్నాను.
నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ అనేటువంటిది చూడండి. సో ఇక్కడ నేను ఒక అబాకస్ తీసుకున్నాను, స్పైక్ అబాకస్ అన్నమాట. ఈ అబాకస్ లో కొన్ని నెంబర్స్ అనేటువంటి వాళ్ళకి చూస్తాను, ఆ నెంబర్స్ వాళ్ళు అరేంజ్ చేశారా లేదా అనేటువంటిది ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 36,27,685. సో వీటిని అబాకస్లో మన వాళ్ళు చూపించారు అయితే నేను దాని కింద టిక్ చేస్తాను. లేదు చూపించలేదండి, సపోజ్ ఇది ఉందండి 19,16,16,251 చూపించలేదు అనుకోండి. సో నేను ఇక్కడ టిక్ అనేటువంటిది చేస్తాను అనమాట. సో చేస్తే ఇక్కడ, చేయకుంటే ఇక్కడ మనము వాళ్ళ చేత చూపించి నీట్గా మెన్షన్ చేపిస్తాము. సో ఇలా చేయించడం అనేటువంటిది ప్రాజెక్ట్ కింద తీసుకుంటాను. సో ఇలా మనము ప్రాజెక్ట్ వర్క్స్కి సంబంధించి లేదా టూల్ 1 చిల్డ్రన్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్కి సంబంధించి వివిధ రకాల ఐటమ్స్ని మనము అసెస్మెంట్ బుక్లెట్లో చేయించాలి. ఓకేనా అండి. సో ఇది చేయించిన తర్వాత మనకు ఇంకొక పెద్ద పని ఏంటంటే ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయించడం. సో రిటర్న్ టెస్ట్ మీ అందరికీ తెలిసిందే. రిటర్న్ టెస్ట్ అనేటువంటిది 35 మార్క్స్కి అనేటువంటిది ఉంటుంది. ఈ 35లో 15 మార్క్స్కి వచ్చేటప్పటికల్లా పిల్లలకు సంబంధించిన మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. వీటిని ఓఎంఆర్ షీట్లో కూడా మనం ఫిలప్ చేయించాలి. సో ఇక్కడ మనకు నెంబర్ అనేటువంటిది వేస్తాము. సో ఏబిసిడి ఉంటే ఏబిసిడి, 1 2 3 4 ఉంటే 1 2 3 4. సో ఎన్ని మల్టిపుల్స్ ఉంటే వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ మనం రాయిస్తాం అనమాట. సో ఏ ఉందనుకోండి, ఏ రైట్ అయితే ఏ పెడితే ఏ, బి పెడితే బి. సో ఇలా మనం ఇక్కడ పెట్టిస్తాం వాటి యొక్క ఆన్సర్స్. నెక్స్ట్ 2 మార్క్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఇక్కడ ఆన్సర్స్ అనేటువంటి రాయిస్తాం. నెక్స్ట్ 4 మార్క్స్ సంబంధించి 4 క్వశ్చన్స్ ఉంటాయి, వాటి యొక్క ఆన్సర్స్ అనేటువంటి ఇక్కడ మనం రాయిస్తాం, చేయిస్తాం స్టూడెంట్స్ చేత. సో అడిషనల్ పేజ్ కూడా ఉందండి మనకి, ఇక్కడ కూడా చేయించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఓఎంఆర్కి సంబంధించి మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పానండి. ఇక్కడ స్టూడెంట్స్ యొక్క పెన్ ఐడి కానీ అపార్ ఐడి కానీ ఏదైనా ఇవ్వచ్చు. మీరు కనుక పెన్ ఐడి ఇస్తూ ఉంటే దానికి సంబంధించి ఫస్ట్ 0 అనేటువంటి చేయించాలి. ఎందుకంటే పెన్ నెంబర్స్లో 11 డిజిట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి టోటల్గా 12 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అపార్ ఐడిలో అయితే 12 డిజిట్స్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. పెన్ ఐడి ఎంటర్ చేసేటట్టుంటే మీరు ఫస్ట్ 0 అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత నెంబర్ వేసి బబ్లింగ్ చేయించాలి. ఎగ్జామ్ కోడ్ అనేటువంటిది ఆల్రెడీ ఇచ్చాడండి, మనకు మెసేజ్ వచ్చేసాయి. ఆ ఎగ్జామ్ కోడ్ మనం ఇక్కడ రాయించాలి. ఇప్పుడు సపోజ్ 013 ఉందనుకోండి. సో ఫస్ట్ 0కి బబుల్ చేపిస్తాం, తర్వాత 1కి బబుల్ చేపిస్తాం, నెక్స్ట్ 3కి బబుల్ చేపిస్తాం. ఇలా చేస్తాం. నెక్స్ట్ పార్ట్ సిలో టూల్ 4కు సంబంధించి ఆ 15 క్వశ్చన్స్ ఉన్నాయి కదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో వాటికి సంబంధించి మనం బబ్లింగ్ అనేటువంటి చేయిస్తాం. నెక్స్ట్ పార్ట్ డికి సంబంధించి మనం ఆ 2 క్వశ్చన్స్కి సంబంధించిన మార్క్స్ వేయిస్తామండి ఇక్కడ మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్ 4 ఉన్నాయి కదండి, వాటి యొక్క మార్క్స్ అనేటువంటిది ఇక్కడ వాట్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ ఈకి సంబంధించి టూల్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి 5 మార్క్స్ సంబంధించి, టూల్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టూల్ 3లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది మనం ఇక్కడ నీట్గా బబుల్ అనేటువంటిది చేయాలి. ఇది మనమే చేయాలండి, స్టూడెంట్స్ అయితే మనం ఏం చేయించకూడదు, ఇది మనం చేయాలి. సో ఇది కూడా మనమే చేయాలి, ఎందుకంటే మార్క్స్ మనమే ఇస్తున్నాం కాబట్టి. ఇక్కడ స్టూడెంట్ మాత్రమే బబ్లింగ్ అనేటువంటిది చేయాలి, ఇది స్టూడెంట్ మాత్రమే చేయాలి. ఓకేనా అండి. సో ఇలా మనము ఈజీగా పిల్లల చేత ఇవన్నీ చేయిస్తూ ఓఎంఆర్స్ ఫిలప్ చేయించి మ్యాథ్స్ ఎగ్జామ్ని నీట్గా కండక్ట్ చేయాలండి. సో మీరందరూ కూడా వీటిని ఫాలో అయ్యి కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు మన వీడియో, మ్యాథ్స్కి సంబంధించి టూల్స్ మరియు ఎగ్జామ్ని ఫిలప్ చేయించడం ఎలా అనేటువంటి కాన్సెప్ట్. సో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.